క్రొత్త జీవితము అనంటే. అందుకని ప్రభు నందు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనం అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక ఉపమానం మనం విన్నాం. అది అందరికీ తెలిసినటువంటిదే. ఓ తోటమాలిని పిలిచి చక్కగా దాన్ని ఆ యజమానుడు గుత్తకిచ్చేసాను, నువ్వు చాలా చక్కగా చూసుకో, వాటిని పెంచు, పండ్లు కాసినప్పుడు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాడు. యజమాను వస్తా పోతా ఉన్నాడు, తోటమాలి చక్కగా పని చేస్తూ ఉన్నాడు, పాదులు తీస్తూ ఉన్నాడు, ఎరువులు వేస్తూ ఉన్నాడు, నీళ్లు పడుతూ ఉన్నాడు. అన్ని చెట్లు చక్కగా ఫలిస్తూ ఉన్నాయి, వాటి వాటి కాలములో కాయలను పండ్లను అందిస్తూ ఉన్నాయి, చక్కగా ఆకులు పెట్టి చిగురుస్తూ ఉన్నాయి. కానీ ఓ చెట్టు మాత్రము ఉలుకు లేదు, పలుకు లేదు. ఏం లేదు? ఉలుకు లేదు, పలుకు లేదు. సంవత్సరాలు, కాలాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అన్నిటి వల్లే అన్ని చెట్లకు ఏ రీతిగా నీళ్లు పోస్తున్నాడో, పండ్లు కాసే చెట్టుకు పండ్లు కాయని చెట్టుకు ఒకే రకమైన సేవ చేస్తూ ఉన్నాడు అక్కడి దాసుడు. అతడి ఆలోచన ఏంటి అంటే, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరమైనా కాస్తుందిలే. యజమానుడు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాడు, మధ్య మధ్యలో వస్తూ పండ్ల కాలం వచ్చేసరికి చూస్తూ ఉన్నాడు. ఏంటి చెట్టు గాయలేదు అని అంటే, చేస్తున్నాను సార్, కొంచెం ఎరువు వేస్తున్నాను, వాటన్నిటికంటే ఎక్కువ ఎరువు దీనికి ఒక ముద్ద ఎక్కువ వేస్తున్నాను, నీళ్లు కూడా ఎక్కువ పడుతున్నాను, సేద్యం కూడా ఎక్కువ చేస్తున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను. ఈ ఒక సంవత్సరం చూద్దాం, ఈ ఒక సంవత్సరం చూద్దాం. సర్లే అని దాసుని మాట ప్రకారం యజమానుడు కూడా చూస్తూ ఉండిపోయాడు. సర్లే, అతడు ఏదో తిప్పలు పడుతున్నాడు కదా పని. యజమానునికి అయితే ఇష్టం లేదు, కానీ దాసుడు అంటున్నాడు కదా, చూద్దాం, ఈ సంవత్సరం కాపాడుమని వేడుకుంటున్నాడు కదా. వారందరి పక్షంగా, బ్రతుకులు మార్చుకోని వారి పక్షంగా కూడా దేవుడి దాసులు ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుడు కూడా ఆయుష్నిస్తూ ఉన్నాడు, ఆరోగ్యమునిస్తూ ఉన్నాడు, పొడిగిస్తూ ఉన్నాడు. ప్రభు నందు ప్రేమణ దేవుని బిడ్డలారా, అదేవిధంగా యజమానుడు చూస్తూ ఉన్నాడు, ఈ దాసుడు పని చేస్తూ ఉన్నాడు. అన్ని చెట్లు కాయలు కాస్తూ ఉన్నాయి, పండ్లు కాస్తూ ఉన్నాయి. ఈ చెట్టు పచ్చగా మాత్రం ఉన్నది, కానీ ఏ విధమైన ఫలము ఇవ్వడం లేదు. చూసి ఓపిక పట్టలేక యజమానుడు వచ్చి అన్నాడు, రే బాబు, ఈ చెట్టు మనకొద్దు, ఇది ఇలాగే దరిదాపుగా నేను 4-5 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను. సరే, మొదటి సంవత్సరం అంటే ఏదో రాత్రికాల సమయంలో చెప్పాను కదా, కొన్ని చెట్లకు అంటే ఒక స్వభావం ఉంటుందన్నమాట. కొన్ని కరెక్ట్గా సీజన్ రాగానే కాస్తాయి, కొన్ని ఒక సీజన్లో ఈ సంవత్సరం కాసిన చెట్టు మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం కాయదన్నమాట. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుంటారు. అలాంటి కొన్ని స్వభావాలు ఉంటాయి చెట్లకు. అట్లని ఆయన కూడా అనుకున్నాడు, 1 పోయింది, 2 పోయింది, 4-5 పోయినాయి. అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలము, ఆ చెట్టుకు కేటాయించినటువంటి ఆ స్థలము, ఆ భూమి వ్యర్థమైపోతుంది. దీని రోగం పక్క చెట్లకు అందుకుందంటే అవి కూడా గాయకుండా పోతాయి, దీన్ని కొట్టేద్దామంటే లేదయ్యా, ఈ ఒక్కసారి నా మాట ప్రకారం ఈ ఒక్క సంవత్సరం చూద్దాం. ఈసారి కాయలు గాయలేదు కదా, సరే ఈ ఒక్కసారి ఇంకా నేను ఎక్కువ ఎరువులు వేస్తాను, నేను ఎక్కువ నీళ్లు పోస్తాను, ఎక్కువగా దీనికి సేద్యము చేస్తాను, ఎక్కువగా కనిపెట్టుకొని ఉంటాను. అయినా ఒకవేళ నా మాట ప్రకారముగా అది ఎదగలేకపోతే నీ ఇష్టం, అప్పుడు తీసేద్దాంలేండి అని చెప్పాడు. ప్రభు నందు ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ చెట్లు మనమే. ఆ ఫలించినటువంటి చెట్టు నీవు నేనే. చాలా సందర్భాల్లో గుంపులో, తోటలో ఉన్నాం కనుక గుంపులో అందరితో పాటు నేను అనేటటువంటి రకంగా ఉంటున్నామే తప్ప ఒక ప్రత్యేకత మన జీవితంలో ఇంకా రాలేకపోతా ఉన్నది. ఒక నూతనత్వం మనలో రాలేకపోతా ఉన్నది. పకనాలు ప్రార్థన చేసి, భక్తిని చేసి,
దేవుణ్ణి చక్కగా కొనియాడి కీర్తించి దైవనామస్మరణ చేసి ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నారు. కొంతమంది ఎక్కడేసిన గొంగడు అక్కడే. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఎన్నో మీటింగ్లు, ఎన్నో రక్షణ స్వార్థ కూడికలు, ఎన్నో ఆదివారపు ప్రార్థనలు, ఎన్నో స్త్రీల కూడికలు, ఎన్నో మరి ఉదయకాల ప్రార్థనలు, రాత్రికాల ప్రార్థనలు, యవనస్తుల కూడికలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ వీరి జీవితంలో మాత్రము మార్పు రావడం లేదు. ఏ విధమైన చలనం లేదు, కదలిక లేదు. దేవుడు అనుకుంటాడు వీళ్ళు క్రొత్తదనం రావట్లేదు. కనీసం పండుగ ఆగపోయినా ఒక చిన్నగా పువ్వు పూసి, పువ్వు పూసి పూత పూసి రాలిపోతేనన్నా పర్లేదు కొంచెం దారికి వచ్చిందని దేవుడు కూడా ఇంకొక అవకాశం ఇస్తాడు. ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ఈ క్రైస్తవ జీవితాల్లో చిగురించే తత్వము లేదు. మోడుబారిన జీవితాలు, ఎక్కడ చూసినా మోడుబారిన జీవితాలు. భక్తిలో మోడుబారిపోయారు. ఎప్పుడో తాతల కాలం నాడు నేర్చుకున్న భక్తి అదే. పాత చింతకాయ పచ్చడి అన్న కదా, అదే పాత చింతకాయ పచ్చడి. కృతధనము లేదు, పాత వైఖరి, పాత ఆలోచనలు, వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు తప్ప దేవుడు అంటే ఒక నిజమైనటువంటి భక్తి భావము ఎంతమందిలో ఉన్నదో. చెయ్యాలనేటువంటి భక్తి ఉంటుంది చూడండి, అది నా దృష్టిలో వ్యర్థమైన భక్తే. అందరితో పాటు నేను కూడా చేయాలి, ఈరోజు కొత్త సంవత్సరం లేకపో క్రిస్మస్ ఆరాధన ఆదివారం కాబట్టి అందరూ పోతారు కాబట్టి మనం కూడా పోవాలి అనుకునే తత్వం ఉంటుంది చూడండి, అది ఎన్నటికీ నిజమైనటువంటి భక్తి కనిపించుకోదు. అది నీ హృదయ లోతుల్లో నుండి రావాలి. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ప్రార్థనకు వెళ్ళాలి, నా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని వ్యాపారాలు, ఉద్యోగాలు, ఎంత ఒత్తిడి ఉన్న వాటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆ తత్వముతో కూడినటువంటి ఆలోచనలతో దేవుని సన్నిధిలోనికి రావాలి. అది నిజమైనటువంటి దేవుడు మెచ్చేటటువంటి భక్తి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఇలాంటి భక్తిని చేయడానికి మనము సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుడు మనకు కూడా అలాంటి అవకాశం ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా మీరు గమనిస్తున్నారో లేదో, 2000 సంవత్సరాలు రాగానే కొంతమంది ఊరుకుంటారు కదా, అయిపోతుంది ఇక భూలోకం అంతా అంతరించిపోతుంది, ఇక అందరూ తుడిచివేయబడతారు. తర్వాత 2012కే అవుట్ అన్నారు, తర్వాత 2020కి అవుట్ అన్నారు, 21 అవుట్ అన్నారు. ఇప్పుడు కొంతమంది మొదలు పెడతారు, ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం చూడమో. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఉంటామో తెలీదు. ఇలాంటి అర్థం పర్థం లేనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతున్నటువంటి మనము, దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు ఇంకా మార్పు చెందడానికి, నీ పద్ధతులు మార్చుకోవడానికి, నీ ఉద్దేశాలు మార్చుకోవడానికి, నీ క్రమశిక్షణతో బ్రతకడానికి, శరీర క్రియలను విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను చేపట్టడానికి దేవుడు నీకొక సదవకాశాన్ని ఇచ్చి ఉంటుండగా దాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉండదని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరాలు గతించిపోయి కృత సంవత్సరాలకు అడుగు పెడుతున్నాము అని అంటే ప్రతి సంవత్సరము అది నీ గొప్పతనము నాదో గొప్పతనము కాదు, కానీ దేవుడిచ్చిన అవకాశం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవకాశం ఇస్తూ ఉన్నాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 నుండి కిందికి మనం చదివినట్లయితే, ఇందాక మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం? ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. పాతవి గతిస్తే కొత్తవవుతవి. ఇంకా మన జీవితంలో పాతవి ఏమున్నాయో అనగా పాపభూయిష్టమైన కార్యాలు, ఆలోచనలు, క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని పాతి పెట్టేసాలి, కొత్త వాటిని మనము చేపట్టాలి. చూడండి, భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నీతిని కలిగి ఉండండి, యథార్థమైన భక్తిని చేయండి,
దేవుని పోలికగా సృష్టించబడినటువంటి ఆ నూతనత్వాన్ని, ఆ నూతన స్వభావాన్ని ధరించుకొనండి చెప్తూ క్రింద ఇంకా అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చూడండి, ఈ తీర్మానాలు మనము చేసుకోవాలి. గడిచిన వాటికి గతించిన కాలము చాలును. ఇంతకాలం మనము చేసినటువంటి దోషపూరితమైన, మన ఇష్టానుసారమైన ఈ లోక సంబంధమైన క్రియలకు గతించిన కాలము చాలు. ఇక నుండైనా మనం ఏం చేయాలి? మొదటిగా నీతిని కలిగి ఉండాలి, యథార్థమైన భక్తిని చేయాలి, దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి ఆ నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. తర్వాత సత్యము మాట్లాడాలి. ప్రతివాడు తన పొరుగువానితో అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. సత్యము నీ జీవితములో ఉంటే ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఎవరికి లొంగే పరిస్థితి అక్కర్లేదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకొని వంగే పరిస్థితి అక్కర్లేదు. ఎవరి దగ్గరైనను నిరభ్యంతరంగా హుందాగా జీవించగలిగినటువంటి స్థితి ఆ సత్యము నీకు ఇస్తుంది. కాబట్టి వ్రాయబడినటువంటి మాట, సత్యమే మాట్లాడాలి. ఒక తీర్మానము చేసుకోవాలి. ఏంటి? ఈ సంవత్సరం అంతా నేను నీతితో బ్రతుకుతాను, యథార్థమైన జీవితాన్ని అనుసరిస్తాను, దేవుని పోలికగా నేను మార్చబడతాను నూతనత్వముతో. తర్వాత ఈ సంవత్సరం అంతా నేను సత్యమే మాట్లాడుతాను అనేటువంటి ఆలోచనతో మనం ఇక్కడ నుండి వెళ్ళాలి. తర్వాత 26వ వచనం, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. జాగ్రత్తగా గమనించుదాం. కోపము నిలిచి ఉండకూడదు. సాధారణంగా మనిషిలో ఈ కోపము, ఆవేశములన్నీ అనేటటువంటివి మనిషి యొక్క వ్యక్తిత్వములో ఒక పార్ట్, మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఒక భాగము మాత్రమే. మనిషి నవ్వగలుగుతాడు, ఏడవగలుగుతాడు, కోపడగలుగుతాడు. స్వభావంలో ఒక భాగం అన్నమాట. కోపపడడం తప్పు కాదు. పిల్లలు అల్లరి చేసి తప్పులు చేస్తూ ఉన్నారంటే మనం నవ్వుకుంటా, నాయనే నా బాబే నవ్వుకుంటూ అన్నాం అనుకోండి, వాడు మారుతాడా? కోపపడి ఏయ్ అంటే నోరు మూసుకొని కూర్చుంటాడు. అర్థమవుతుందా? సెట్ అవుతుపోతారు. కోపము ఉండాలి. ఏది మంచి కొరకైన కోపము. కొంతమంది కోపము వస్తుంది, కోపం రావడం తప్పని చెప్పట్లే, కోపపడుడి కానీ ఆ కోపము నిలిచి ఉండకూడదు. ఉదయం ఏదో భార్య తప్పు చేసిందని, భర్త తప్పు చేశాడని, కుటుంబంలో పిల్లలు తప్పు చేశారని అరిచావేమో, కోపడ్డావేమో, ఆ బీపీనంతా పెంచుకున్నావేమో, తగ్గించుకోవాలి. అయిపోయా. సాయంత్రం మరలా సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము తుడిచిపెట్టుకోవాలి. సూర్యుడు ఎలా అస్తమించాడో నీ కోపము కూడా అలా కనుమరుగైపోవాల. అందుకే బైబిల్ చెప్పేది ఏంటంటే, పాపము లేని కోపము, పాపము కలిగిన కోపము. పాపము లేని కోపము అది మంచిది. అంటే కొంతమంది ఆ కోపాన్ని అలాగే పెట్టుకుంటారు. ఆ కోపము కాస్త ఏమైతే పగ, ప్రతీకారాలు అయిపోతాయి. పగ అంటే ఏంటి? కోపమే. ఆ కోపాన్ని కూడబెట్టుకొని ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు, సంవత్సరాలు. చిన్నతనంలో ఏదో ఘర్షణలు జరిగాయని, గొడవలు జరిగాయని ముసలు అయ్యేంత వరకు కూడా ఆ పగలు, ప్రతీకారాలు పెట్టుకొని బ్రతికేటటువంటి ఆ తత్వం ఉండని చూడండి. అది పగ, ప్రతీకారాలు. ప్రభునందు ప్రేమణ దౌం బిడ్డలారా, అందుకని వాక్య సెలవిస్తాను, నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. కోపానికి తావులేని జీవితాన్ని నువ్వు జీవించాలి సంవత్సరము. అపవాదికి చోటీయకుడి అని వ్రాయబడినది మరొక మాట. అపవాదికి చోటీయకుడి. చూడండి ప్రభునందు ప్రేమణ దౌం బిడ్డలారా,
మరి చాలా సందర్భాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, అపవాది దుష్టుడు ఊరికే మన దగ్గరికి వచ్చి నీలోనికి డైరెక్ట్గా దూరిపోడు. మనం అవకాశం ఇస్తే, ఏంటి అవకాశం మనము కల్పిస్తే మనకు అవకాశం దొరుకుతుంది. అవకాశం ఇవ్వాలా ఇవ్వకూడదు అనేటటువంటిది దేవుడు నీ చేతులను పెట్టాడు. కాబట్టి ప్రభు అన్నాడు ఇంకొక మాట, దుష్టుని ఎదురించుడు, అపవాదుని ఎదురించినప్పుడు వాడు నీ ఎదురు నుండి పారిపోతాడని వ్రాయబడి ఉన్నది. ఈ రోజున చాలామంది ఎదిరించట్లేదు, పాపాన్ని ఎదిరించట్లేదు, తప్పుడు పనులను ఎదిరించట్లేదు, తప్పుగా చెప్పట్లేదు, వాటిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితంలోనికి అబద్ధాన్ని ఆహ్వానిస్తున్నాం, మోసాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం, దోషపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి కార్యాలను మన హృదయంలోనికి ఆహ్వానించి వాటినే పెంచి పోషిస్తూ ఉన్నాం. అదే అపవాది లక్షణాలు. అందుకని అపవాదికి చోటు ఇయ్యకుడి అని వ్రాయబడింది. తర్వాత దొంగలు వాడు ఇక మీదట దొంగలుక, దొంగతనము చేసే స్వభావము కలిగినటువంటి వారు ఇక మీదట ఈ సంవత్సరంలో నేను మారు మనసు పొందుకోవాలి. దొంగతనము చేయకుండా, పరుల సొమ్ము ఆశించకుండా, పరుల వస్తువులు ఆశించకుండా, పరులకు సంబంధించిన ఏది కూడా ఆశించకుండా, దొంగిలించకుండా ఆ మంచి స్వభావమును కలిగి చేతనైతే అక్కరలు గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. ఇంతవరకు నీవు దొంగగా ఉన్నావేమో, ఇష్టానుసారంగా బ్రతికావేమో, ఏ రీతిగా ఉన్నావో అది నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. ఇక ముందైనను ఆ స్వభావాన్ని మాని, ఆ దొంగిలించే స్వభావాన్ని మాని ఏం చేయాలంట? ఇతరులకు సహాయము చేయడానికి, వీలైతే ఇతరులకు సహాయం చేయడానికి కష్టపడి ఏదో పని చేసుకొని బ్రతకాలి. ప్రభునందు ప్రేమనతో బిడ్డలారా, ఇంకా చెబుతా ఉన్నాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష ఏదైనను, అనకూడని మాటలు ఏవైనను, పలకకూడని ఏ మాటలైనను నీ కుటుంబంలో కానీ, భార్యలు భర్తల విషయంలో కానీ, భర్తలు భార్యల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, నీ ఇరుగు పొరుగు బంధుమిత్రుల విషయంలో కానీ ఎక్కడకు అనకూడని మాటలు అక్కర్లేదు. అనవలసినది ఏదో, ఆశీర్వాద వచనమేదో, అనుకూలమైనటువంటి ఆ సమయాన్ని సందర్భానికి అనుకూలమైనటువంటి ఆ వచనము, ఆ మాట ఏదో దాన్నే పలకండి తప్ప దుర్భాష ఏదైనాను నీ నోట రానియకుడి. ఈ తీర్మానముతో మనము ముందుకు వెళ్ళాలని మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని వ్రాయబడి ఉన్నది ఇక్కడ. ఈ రోజున చాలామంది మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి దేవుని దుఃఖపరిచే స్థితిలో ఉన్నామేమో. ఒకవేళ ఇంతవరకు దుఃఖపరిచినటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, ఈ సంవత్సరములోనైనా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, దేవుని సంతోషపెట్టు వారముగా, మనుషులను సంతోషపెట్టు వారముగా కాక దేవుని సంతోషపెట్టు వారముగా మనము బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఇంకా అంటూ ఉన్నాడు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇందాక చెప్పినటువన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వ్రాయబడినటువంటిది ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. ఈ పనికి మాలినటువంటి కార్యాలన్నీ, ఈ శరీర కార్యాలన్నిటినీ విసర్జించి దయగలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకొనండి అంటూ అపోస్తుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. ఇవి ఈ సంవత్సరం మనం చేపట్టవలసినవి. అల్లరి, క్రోధము, దూషణ, దుష్టత్వం ఇవన్నీ మానివేసి దయగలిగి కరుణాహృదయులమై క్షమించే మనసు కలిగి
దుర్భాష ఏదైనా మన నోటికి రాకుండా, ఇక మీదట దొంగిలించకుండా, అపవాదికి చోటియ్యకుండా, మన కోపం నిలిచి ఉండకుండా, సత్యము మాట్లాడుచు, దేవుని పోలికగా మార్చబడుచు, యథార్థమైన భక్తిని చేయుచు, నీతిని అనుసరిస్తూ ఈ జీవన యాత్రని సంవత్సరంలో మనం ముందుకు కొనసాగించాలి. ఇది దేవుడు ఈ రోజున నీ నుండి నా నుండి కోరుతున్నటువంటి నూతనత్వము. వీటిని మనము చేపట్టినప్పుడు అప్పుడు చెప్పాలి ఆ మాట. ఏది? కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినటువంటిది. ఇదిగో పాతవి గతించెను, నాలో సమస్తము నూతనమావేను. నేను క్రీస్తు నందున్నాను, క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుచున్నాను, కాబట్టి నాలో పాతది లేదనేటువంటి ఆ స్థితిలోనికి మనము రాగలగాలి. ఇది ఈ సంవత్సరం మనం పాటించవలసిన ఈ నూతనత్వము. క్రొత్తదనము రావాలి మనలోనికి, క్రొత్త భక్తి రావాలి, క్రొత్త విశ్వాసము రావాలి, క్రొత్త ఆలోచనలు రావాలి. అన్నిటినీ మనము మార్చుకొని మన నూతన మనస్సు చేత, నూతన బలము చేత, నూతన ఆలోచనల చేత ప్రభువును ఆరాధించి ముందుకు నడవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మరి యొక్క నూతన సంవత్సరంలో ఈ నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి జీవించాలి. మరి మనము కూడా ఎంతగానో ప్రయాసపడాలి. వాక్యం చెప్తా ఉన్నది. ఇందాక పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో చెప్పినట్లుగా ఆ నూతనమైనటువంటి క్రియలన్నిటిని మనము చేయాలి. వాటితో పాటు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మీరు రాత్రికాల సేవలు కానీ ఇప్పుడు కానీ ఎవరైతే వాగ్దానం తీసుకుంటారో, దేవుడు ఈ రోజున మీకు ఏ వాగ్దానం అయితే చేస్తూ ఉన్నాడో ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని మీరు ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. ప్రభునందు ప్రేమడదం బిడ్లారా, ఇక్కడ ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు, వ్రాయబడినటువంటి మాట, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మీరు తీసుకుంటున్నటువంటి ఈ వాగ్దానమును ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్ముతారా? ఇది కూడా ఏదో తీసుకోవాలి గనక తీసుకుంటాము అనే వాళ్ళు ఉన్నారా? అందరూ ఒకసారి నిలబడండి అమ్మా, అందరు నిలబడండి, అందరు నిలబడండి. యవనస్తులు పిల్లలందరూ ముందుకు రండి. పిల్లలు యవనస్తులు అందరూ ముందుకు రండి. ఇంకా ముందుకు. ముందుకు జరిగి కూర్చోండి, కూర్చోండి, అట్లా కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? ఎంతమంది తీసుకోలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? చలి పెడుతుందన్నా? అయ్యో, చలి చల్లగుండా. చలి ఎక్కడదమ్మా, ప్రశాంతంగా ఉంది రాత్రి. మన దగ్గర ప్రొజెక్టర్ ఉంటే రాత్రి అంతా ఇక్కడ ఏదో సినిమాలు వేసి ఎన్నో కూర్చుండబెట్టేవాడిని.
ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, మనం తీసుకునే వాగ్దానము అది నమ్మదగినది. వాగ్దానము చేసినది ఎవరు? వాగ్దానం చేసినది ఎవరు? దేవుడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు. మనుషులు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు. మనుషుని వాగ్దానము వ్యర్థము. గాల్లో కలిసిపోతుంది. ఆ మాటలన్నీ గాల్లో పోతాయి, ఎక్కడ పోయినాయో. మనం కూడా అనేక మార్లు వాగ్దానాలు చేస్తూ ఉంటాం. అయితే మనము తప్పిపోతాం, కానీ దేవుడు తప్పిపోడు. ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానము చేసిన ఈ దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని వాగ్దానమును బట్టి నడిపించువాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ముందుకు వెళ్ళాలి. మనకేది అవసరమో వాగ్దానాన్ని దేవుడిస్తాడు. కొన్ని వాగ్దానాలు వింటూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక ఆయనకు బాగా తిండి అంటే చాలా ప్రీతి అంట. తినడం అంటే వాస్తవానికి వాగ్దానం అంటే ఎలా ఉంటుందంటే, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నిన్ను దీవిస్తాను, నువ్వు ఎంత భక్తి చేయకపోయినా, ప్రార్థనకు రాకపోయినా ఈ సంవత్సరం అంతా నిన్ను దీవిస్తానంటే అది మనకు వాగ్దానం కింద లెక్క కదా. అదే వాగ్దానం. నువ్వు భక్తి చేయకపో, ప్రార్థనకు రాకపో, ఈ సంవత్సరం అంతా నేను దీవిస్తాను, అది కాదు వాగ్దానం. వాగ్దానానికి మీకు ఇవ్వబడినటువంటి కార్డులు ఉంటాయి కదా, దాంట్లో రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ తీసి బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలో ఉన్నది, ఏ అధ్యాయంలో ఉన్నది, ఏ వచనంలో ఉన్నది, దానికి పైన కింద కొంచెం అధ్యాయం అంతా చదివితే ఆ సందర్భం మీకు అర్థమవుతుంది. కండిషన్లు, ప్రతిదానికి కొన్ని కండిషన్లు ఉంటాయి. అంటే నువ్వు ఈ రీతిగా చేస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మనము ఈ మందిర కట్టె విషయంలో మొన్న నేర్చుకున్నటువంటి రీతిగా హగ్గయి గ్రంథంలో నిన్న దాంట్లో నేర్చుకున్నాం అనుకుంటాను. మీరు ఇంతవరకు ఏదో రీతిగా బ్రతికేశారు, ఇక నుండైనా నా మాట వింటే నేను చెప్పింది చేస్తే ఇదిగో నేను మీకు తోడుగా ఉంటాను. ఇక నుండి మీరు చేయు పనులన్నిటిని నేను సఫలము చేస్తాను, మీకు తోడుగా ఉంటాను, ఏ శోధన రాకుండా మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఎప్పుడు వాళ్ళు తప్పిపోయిన మీరు తిరిగి నా దగ్గరికి వచ్చి నేను చెప్పినట్లు చేస్తే ఇక నుండి నేను మీకు తోడుగా ఉంటాను అనేసి అంటాడనమాట. అది దాని సందర్భం. ఇదిగో మీకు తోడయ్యుందునని రాగానే నేనెంత పాపినైనా, మేమెంత పనికి వాళ్ళమైనా దేవుడు తోడుగా ఉంటాడంట. నెరవేర్చబడదు. వాస్తవానికి వాగ్దానము కరెక్టే. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడే. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృప నీలో ఉండాలి. ఆ సామర్థ్యము, ఆ భక్తి, విశ్వాసతలు నీ జీవితంలో ఉండాలి. ఇందాక చెప్పాను, ఒక ఆయనకు ఈ తిండి మీద మహాప్రీతి అంట. నేను అనుకున్నాడు ఈ సంవత్సరానికి మంచి వాగ్దానం రావాలని వాగ్దానాల దగ్గరికి వెళ్ళి ఏమొస్తుందో తెలియదు కదా, దాంట్లో తీసుకోవాలి, చదువుకోవాలా, అందులో ఏం రాసి ఉంటుందో తెలీదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటి పెట్టేసి అది చూసి అది సరిగా రాలేదంటూ, చిన్నతనంలో నేను కూడా చేసేవాడిని మంచి వాగ్దానాల కొరకు. మొదటిదే మోక్షం అంటారు పెద్దలు. మొదటిదే నువ్వు ఏది తీసుకుంటావు అదే నీ వాగ్దానం. అది తప్పే కానీ ఒప్పే కానీ నీకు కావాల్సింది ఇస్తాడు దేవుడు. అది తీసుకోగానే నీవు తిండిపోతివైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు. వాగ్దానం వచ్చింది, బైబిల్ గ్రంథంలో ఉన్నదన్నమాట. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోరన్నాడు. గుండెలో రాయబడినట్టయి పాపం ఆ మనిషి వాగ్దానం తీసుకోవాలంటే భయపడుతున్నాడు. ఏమన్నా అట్లా చేస్తావంటే వేరే ప్రాంతంలో నీ సేవ చేసినప్పుడు జరిగిన సందర్భం. లేదా ఇప్పుడు బిర్యానీలు ఎక్కడ వెళ్ళినా అవి రుచికరముగా ఉంటాయి. ఎక్కడైనా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎంతో నాకు ఆశ ఉన్నది, అది చావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ముద్ద తినేసి ఆయాసపడుతూ ఉంటాను. అంటే దేవుడు నా కొరకే పెట్టింటాడు,
నేను చాలా ఇంకా వేరేది ఏమైనా వస్తుందేమో అని ఆశించాను, కానీ నిజంగా నాకు తగినట్టుగానే ఇచ్చాడన్న అంటున్నాడు. నీవు తిండిపోతువైన నీ గొంతుకు కత్తి పెట్టుకున్నాము. ఇంకొకరికి ఏది పక్కన వాళ్ళది ఆశించేటటువంటి తత్వం అంట. పక్కన వాళ్ళు ఏది బాగుంటే అది, అబ్బా వాళ్ళు బాగా ఈరోజు మంచి భోజనం చేసుకుంటున్నారు, వాళ్ళు చికెన్ అనుకుంటున్నారు, మా ఇంట్లో లేదు. వాళ్ళు మటన్ అనుకుంటున్నారు, మా ఇంట్లో లేదు. వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటున్నారు, మా ఇంట్లో లేదు. ఈ ఫీలింగ్ అనమాట. పాపం కృంగిపోతూ ఉండేది. ఆమె వెళ్ళి వాగ్దానం తీసుకున్నది, నీ పొరుగువారిది ఏది ఆశించకు, నీ పొరుగువారిది ఏది ఆశించకు, నీ కలిగినదేదో దాన్ని బట్టి సంతృప్తి కలుగు. ఈ రీతిగా కొన్ని వాగ్దానాలు నిజంగానండి దేవుడు మీకు, మీ వ్యక్తిత్వానికి, మీ కుటుంబ జీవితానికి ఏది అవసరమో ఆ వాగ్దానాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి, అది చేతబట్టుకొని బ్రతకాలి. ఎలాగో తెలుసా? పక్కన 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగక బయలు వెళ్ళాడు. దేవుడు పిలిచాడు అబ్రహామును. ఏమని పిలిచాడో తెలుసా? అబ్రహామా, ఇదిగో నేను ఒక దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు వెళ్ళు. తర్వాత అన్నాడు, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. గొప్ప జనముగా చేయడం ఏంటి? పెళ్ళి 8 సంవత్సరాలు నాకు పిల్లాజల్లు లేదు, నేనే సంతానం కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాను, మొక్కని మొక్కులు లేవు, చేయని ప్రార్థనలు లేవు, తిరగని దేవస్థానాలు లేవు, ఏం చేయాలి దేవుడు అని అంటే, నువ్వేమో గొప్ప జనముగా చేస్తానంటున్నావు, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటున్నావు. ఎక్కడికి వెళ్ళాలో ఈయనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో ప్రభువు చెప్పలేదు. ఒకటే స్వరం వినబడింది, దేవుడు చూసే ధన్యత కూడా లేదు ఆ రోజుల్లో. అబ్రహాము దేవుని మాట విన్నాడంతే. స్వరమును ఆకాశం నుండి స్వరం వినబడింది, అబ్రహామా ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను పంపించిన చోటికల్లా నువ్వు వెళ్ళు, వాగ్దాన భూములు నువ్వు అడుగు పెట్టాలి, ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని నీకు అప్పగిస్తాను అని అన్నాడు. బయలుదేరైతే వెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నడుస్తూనే ఉన్నాడు. కానీ ఆయన చేతుల్లో ఒకటి ఉన్నది, ఏంటంటే వాగ్దానం. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మాటను చేతబట్టుకొని వెళ్ళాడు అబ్రహాము. ఏ ప్రదేశమునకు వెళ్ళినా అన్య దేశములు పాపాలకు మూల కేంద్రాలైనటువంటి ఐగుప్తు, అలాంటి క్రూరమైనటువంటి ఇంకా అనేక ప్రదేశాల మధ్యలోనికి వెళ్ళినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా అతన్ని ఆ వాగ్దానమే కాపాడింది. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తాను, అనేకులకు నిన్ను దీవెనకరముగా మారుస్తాను, ఎవరు నీ ఎదుట నిలవలేరు, నీ సంతానాన్ని వృద్ధి పొందిస్తాను. సంతానము లేదు అబ్రహాముకు. దేవుడు 75 సంవత్సరాలు అనగా అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచాడు. 25 సంవత్సరాలకు సంతానం అనగా 100 ఏండ్లకు సంతానము కలిగింది. 25 సంవత్సరాలు ఏ ఆశతో నడిచాడంటారు? దేవుని నుండి ఎంత ఆశించి అనగా మనం అనుకుంటాం, ఒక వారం రోజులు గట్టిగా ప్రార్థనకు వస్తే నేను వారం రోజులు ఇంత ఖచ్చితంగా ప్రార్థనకు వస్తున్నాను, లేదంటే నా 11 డేస్లో ఎక్కువ పాటిస్తూ ఉంటారు కదా, 40 రోజులు ఖచ్చితంగా ప్రార్థనకు వచ్చాను, ఏ రోజు డుమ్మా కొట్టలేను, నాకెందుకు జరగలేదు? మరి అబ్రహాం ఏమనుకోవాలి? 25 సంవత్సరాలంటే దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను. సంతానమే లేదు, ఎలా ఆశీర్వదిస్తాడు? డౌట్ ఉన్నది. కానీ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు
నమ్మదగిన వాడు, ఆయన నా యొక్క కోరికను తీరుస్తాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాడు. చూడండి 9వ వచనము, విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. తర్వాత ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణమును కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు దేవుడిచ్చిన వాగ్దానమును. సారా ఒకసారి పక్కున నవ్వింది. ఎప్పుడు? వాస్తవానికి వాగ్దానము 25 సంవత్సరాల క్రితమే దేవుడిచ్చాడు. 99 సంవత్సరాలు అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు మరి దూతలను పంపించి ఆయన మరొక రూపమును ఎత్తి వారి దగ్గరికి వచ్చినప్పుడు వారికి అబ్రహాము చక్కటి ప్రేమ విందు సిద్ధపరిచాడు. దూడలను వధించి చక్కటి భోజనాన్ని సిద్ధపరిచారు. వాళ్ళు భోజనము చేసి, మీకు పిల్లలు లేరు కదా, మేము మరలా ఈ ఏటికి ఈ సమయానికి మరలా మీ దగ్గరకు వస్తాము, అప్పటికి మీ చేతిలో పండంటే కుమారుడు ఉంటాడు అని అంటే, పాపం ఆమె పక్కనే గుడిసెలో కూర్చుని ఉంది. ఆ మాటలన్నీ వినబడతా ఉన్నాయి. పక్కపక్క నవ్వుతుంది. ఏందమ్మా నవ్వుతున్నావు అని అంటే, అయ్యో నేను నవ్వలేదు అండి అని అనింది. లేదు నువ్వు నవ్వావు, నాకు తెలుసు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు నవ్వావు కానీ నీ నవ్వుకు కారణం నాకు తెలుసు. ఏంటి? ఇంత పండు వృద్ధురాలను గర్భము ధరించేటటువంటి ఆ వయస్సు, దాన్ని అనుభవించేటటువంటి ఆ స్థితిని నేను కోల్పోయాను. వయస్సు ఉడిగిన దానను నేను ఏ రీతిగా గర్భము ధరించగలను అనేది నీ డౌట్. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు ప్రభువా. ఇప్పుడు నమ్ము. అప్పటి నుండి సారా కూడా ఏం చేసింది తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన చెప్పినట్లుగా మరుసటి సంవత్సరానికి మరి ఇస్సాకు పుట్టాడు. ప్రభునందు ప్రేమను దొంబిడ్లారు. అతని ద్వారా యాకోబు ద్వారా 12 మంది. ఆ రీతిగా ఇశ్రాయేలుల సంతానము ఐగుప్తు దేశమునకు వచ్చేసరికి 3.5 లక్షల 6 లక్షల కాల్బలము పెరిగిపోయింది. ప్రభునందు ప్రేమను దొంబిడ్లారా, ఈ రోజున మనమంతా కూడా అబ్రహాము సంతానమే. యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనమందరము కూడా అబ్రహాము సంతానమే. అలా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రభువుని స్తుతించాడు. మనం ఏం చేస్తాం తెలుసా? వాగ్దానం రాత్రి తీసుకున్నామా, ఎన్నో బైబిల్లో అందులో వేసి నొక్కుతారు. మళ్ళీ సంవత్సరం వరకు కనబడదు. ఓ నెల అయిన తర్వాత నీకు ఈ సంవత్సరం ఏం వాగ్దానం వచ్చిందమ్మాయి అంటే, అది ఏదో ఉండే సార్, రెఫరెన్స్ అక్కర్లేదు, కనీసం ఆ మాట నన్న గుర్తుండాలి కదా. నిన్ను దీవిస్తానన్నో నిన్ను ఆశీర్వదిస్తానన్నో ఏదో మాట వచ్చి ఉంటుంది కదా, అదన్నా గుర్తుండాలి కదా. గుర్తుండదు, నెతికిక్కుంటుంటారన్నమాట. ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడిన వాగ్దానం నువ్వేం చేయాలి? ప్రతిరోజు దేవా నన్ను ఈ సంవత్సరం ఈ రీతిగా ఆశీర్వదిస్తానన్నావు, ఇదిగో నీ వాగ్దానం నా ఎదుటనున్నది, ఈ వాగ్దానాన్ని అనుసరించి నన్ను నడిపించు ప్రభువు అని ప్రతిరోజు ప్రార్థన పూర్వకముగా నీ జీవిత యాత్రను, నీ అనుదిన యాత్రను నువ్వు ప్రారంభించాలి. అప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో తూచా తప్పకుండా నెరవేర్చబడుట నువ్వు చూస్తావు. ఆ రీతిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ వాగ్దానాలను అనుసరించి నడుచుకున్నారు. వారు గొప్ప వాగ్దానాలకే వారసులైపోయారు. ఈ రోజున మనము కూడా మరి నూతన స్వభావమును ధరించుకొని నూతనమైనటువంటి క్రియలను, నూతనమైనటువంటి భక్తిని, నూతనమైనటువంటి విశ్వాసాన్ని మనము చేపడుతూ ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని యందు
ఇంతకు ముందు చేసినటువంటి భక్తి కంటే మరి ఎక్కువగా భక్తి చేస్తూ దేవుని నమ్మకంగా సేవిస్తూ ఆరాధిస్తూ ఈ ప్రభు మార్గంలో కొనసాగుచూ మనకిచ్చిన వాగ్దానములను చేతబట్టుకొని ఈ సంవత్సరం అంతా ప్రభువును స్తుతించుచు ప్రభు కొరకు నిలబడి ఆ వాగ్దానాలను మనం అనుభవించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానాలు. వాటిని మనం అనుభవించాలి. నువ్వు వాటిని చేతబడితే నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా, సారా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఆ వాగ్దానాలు చేతబట్టుకొని వెళ్ళారు. అయ్యా, ఇదిగో నీ మాట ప్రకారం ఈ ప్రాంతానికి వచ్చాను. దేవుడు అక్కడ వారిని స్థిరపరిచాడు. ఈ రోజున మనము కూడా అట్టి స్థితిని కలిగి ఉందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రేమణ దైవం బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. ఎంతో ఆయుష్కాలాన్ని మనము మన ఆయుష్కాలముల నుండి పోగొట్టుకుంటూ ఉన్నాం. దినములు గడిచిపోతున్నాయి, గడియలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, మన పనితీరు మారుతూ ఉన్నది. నీ జీవితంలో ఎప్పుడు మార్పు, నీ మాట తీరులో ఎప్పుడు మార్పు, నీ ఆలోచనలో ఎప్పుడు మార్పు వస్తుంది? ఒకసారి పరిశీలన చేసుకో. నిన్ను నీవు పరిశీలన చేసుకో, నీ జీవితాన్ని పరీక్షించుకో. ప్రేమణ దేవుని బిడ్డలారా, సంవత్సరము మారితే మనకు కలిగేది ఏమి లేదు, కానీ మన జీవితము మారినప్పుడు, మన బుద్ధి మారినప్పుడు, మన భక్తి విధానము మారినప్పుడు, మన విశ్వాసము, మన విధేయత, మన యథార్థత, వాటిని మనం అవలంబిస్తూ ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించి ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. దేవా, ఈ సంవత్సరములో నూతనమైన తలంపులను నాకు దయచేయండి, నూతన స్వభావమును దయచేయండి, నూతన హృదయము దయచేయండి, నూతన బలము దయచేయండి. అబద్ధాలను, మోసపూరితమైన కార్యాలను, పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి నీ కొరకు నమ్మకముగా జీవిస్తూ మా ప్రభువా, తోటి వారి ఎడల మర్యాదగా, క్రమముగా, సత్యము మాట్లాడుతూ పొరుగు వారిది ఏది ఆశించకుండా నమ్మకముగా నీ కొరకు జీవించే కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయండి ప్రభు అంటూ ఒక తీర్మానము చేసుకుందాం. ఈ రోజున, ఈ సంవత్సరంలో మొదటి దినమున దేవుని సన్నిధిలో గడుపుచున్నాం గనుక, ఈ సంవత్సరానికి ఈ రోజు మూలము గనుక, అయ్యా దేవా, ఇదిగో నీ సన్నిధిలోని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నీ సన్నిధిలో నేను మాటిస్తా ఉన్నాను, నీ కొరకు నమ్మకంగా జీవిస్తానని ఒక తీర్మానము చేసుకునండి. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. దేవా, ఈ సంవత్సరం నన్ను, నా కుటుంబాన్ని ముందుకు నడిపించండి. ఏ శోధనలో పడకుండా, ఏ వ్యాధి బాధలు అంటకుండా, ఏ విధమైనటువంటి మా ప్రభు సమస్య వలయాలు మమ్మల్ని చుట్టుకొనకుండా మమ్మల్ని సంరక్షించండి అంటూ ఒక తీర్మానముతో మనము ముందుకు వెళదాం. అందరూ రీతిగా ప్రార్థిస్తుంటుండగా, ఎవరి వ్యక్తిగతంగా వారు ప్రార్థిస్తుంటుండగా దండు సామలయ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాను. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, పోయిన సంవత్సరం మొదలుకొని మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినందుకు నీకు వందనములు, స్తోత్రములు. దేవా, దయగలనైన నూతన సంవత్సరంలో మేము అడుగు వేస్తున్నాం తండ్రి. మేము చేసేటువంటి వాగ్దానం మా చేత పట్టుకొని మేము చేసేటువంటి ప్రయాణంలో మాకు తోడుగా ఉంటామని జ్ఞాపకం చేస్తున్నటువంటి దైవజనుని ఆశీర్వదించండి తండ్రి. అయినా మేము ఎంతవరకైతే తప్పిపోతున్నామో, వాగ్దానం విడిచిపెట్టి మా ఇష్టానుసారంగా తొక్కుతున్నామో తండ్రి, మా కాళ్ళని, మా చేతులను నువ్వు విరిచివచ్చినటువంటి వాడు తండ్రి. నీ చేతులకు, నీ కాళ్ళకు మేకులు కొట్టుకునేటువంటి దేవా, మేమన్నీ మరచి, మేము మందు మత్తులమై లేదా తిండిపోతలమైనటువంటి మమ్మలను
దేవా మమ్మల్ని నువ్వు కాపాడినావు తండ్రి. అయ్యా చెప్పినటువంటి మాటలు విని అనుసరించడానికి మాకు జ్ఞాపకము చేయి. ప్రతిని బిడ్డ మోకాల నుంచి ప్రార్థించడానికి మాకు జ్ఞాపకము చేయి తండ్రి. ఆయన చెప్పిన మాటలు విని అనుసరించుటకు తండ్రి. తండ్రి మాతో పాటు ఉన్నటువంటి దైవజేయుడు మరి తండ్రి ఎన్నో మంచి మాటలు చెప్పి విని అనుసరించడానికి లేక మేము ఎంతో దావ తప్పుతున్నాం తండ్రి. పొద్దున మరిచి సాయంత్రము వాడిపోయే మమ్మల్ని నువ్వు కాపాడినావు తండ్రి. ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠమును చదివించున్నావు తండ్రి. తండ్రి నీ ఆలయంలో ఒక దినము గడప 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినటువంటి దేవా మమ్మల్ని కాపాడు రక్షించు. ప్రతి నీ బిడ్డ మోకాల నుంచి ప్రార్థించడానికి తండ్రి మాకు జ్ఞానం దయచే. ఎందుకంటే మేము తిండిపోతులమని చెప్పుతున్నాడు. కత్తి నీ మెడమే నీ గొంతు మీద పెడతానని చెప్పి సెలవిచ్చినటువంటి తిండిపోతుకు తండ్రి మేము తిండిపోతులమే తండ్రి. మాకు జ్ఞానం దయచేసి ఇక నేను మా దగ్గరటువంటి వాగ్దానం చేత పట్టుకొని మేము నడిచేటువంటి ఈ ఆలోచన ఈ దానిని మాకు నడిపిస్తామని మా కొరకు మరణించే మా రక్షకుడే నేను స్వీకరిస్తున్నామందు బతిమాలి వేడుకొంచున్నా స్వామి. ఎన్ సంతోషం గారు పాట పాడుతున్నారు.